విజయవాడ బస్టాండ్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బస్సు దగ్ధమైంది. గ్యాస్ లీక్ కావడంతోనే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. బస్సులో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గ్యాస్ లీక్ అవడం మూలంగా అగ్ని ప్రమాదానికి గురైంది. బస్సు దాదాపుగా సగం పైన కూడా కాలిపోయిన సంఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కూడా వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది స్థానికులు కూడా చేరుకొని మంటలార్పి పూర్తి స్థాయిలో మంటలను అదుపులో తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే ఇక్కడ ఖాళీ బస్సు మరికొద్ది సేపట్లోనే విజయవాడ సమీపంలో ఒక ప్రాంతం నుంచి ఆటో నగర్ వెళ్లి ఈ రోజు రాత్రికి అంటే సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా బస్సుని క్లీన్ చేసుకొని పాయింట్ కి తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కాబట్టి పెను ప్రమాదం తప్పిందిగా భావించవచ్చు. ఎందుకంటే ఆ బస్సు ఖాళీ బస్సు కావడంతో కూడా ఎటువంటి ప్రమాదం అయితే జరగని పరిస్థితి కనిపించింది. అయితే వెంటనే బస్సు గ్యాస్ లీక్ అవడంతో కూడా అధికారులు అప్రమత్తమై 2 ఫైర్ ఇంజన్ నుంచి మంటలను అదుపులో తీసుకొచ్చిన ప్రయత్నం జరిగింది. మరొక వైపు దాదాపుగా కృష్ణలంక పరిసర ప్రాంతం అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కృష్ణలంక వైపు కూడా 3 కిలోమీటర్ల పైగా కూడా ట్రాఫిక్ అంతా పూర్తి స్థాయిలో జామ్ అయింది. వెంటనే పోలీసులు బస్సుని పక్కగా తీసి మంటలను అదుపు చేయడంతో ట్రాఫిక్ క్లీన్ చేసే పనిలో ఉన్నారు. ప్రసన్న. ఓకే శివ, థ్యాంక్ యూ.